హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను బ్రేక్ఫాస్ట్లోకి ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. అదే క్రిస్పీగా సొరకాయతో రవ్వ దోశలు చూపించబోతున్నాను. ఎప్పుడు ఒకటే రకం రవ్వ దోశలు కాకుండా ఇలా ఒకసారి రవ్వ దోశల్లో సొరకాయ కూడా వేసి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ సొరకాయ రవ్వ దోశలు చేసుకోవటం చాలా ఈజీ అండి. ఈ దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఇక్కడ ఒక బౌల్ తీసుకుని అందులోకి 1.5 కప్పు దాకా బియ్యం పిండిని తీసుకోవాలండి. ఇక్కడ నేను డైరెక్ట్గా షాప్లో కొన్నదే పొడి బియ్యం పిండి తీసుకున్నాను. అదే 1.5 కప్పుల దాకా పొడి బియ్యం పిండిని తీసుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు దాకా బొంబాయి రవ్వని తీసుకోవాలి. ఈ రవ్వ దోశలు క్రిస్పీగా కావాలి కాబట్టి బొంబాయి రవ్వ తక్కువగానే వేసుకోవాలండి. మరి ఎక్కువగా వేస్తే దోశలు మెత్తగా వచ్చేస్తాయి. తర్వాత ఒక పావు కప్పు దాకా మైదా వేసుకోవాలి. తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 టీ స్పూన్ల దాకా ఉప్పుని వేసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను తీసుకున్న పిండికి గాను ఇలా ఒక చిన్న ముక్క సొరకాయని తీసుకున్నానండి. ఈ సొరకాయని పైనంతా పీల్ చేసేసుకుని బాగా తురిమేసి పక్కన పెట్టుకోవాలి. ఇది నేను తీసుకున్న సొరకాయ లేతదే కాబట్టి నేను లోపల గింజలేమీ పట్టలేదండి. అందుకని డైరెక్ట్గా తురిమేసుకున్నాను. మీరు తీసుకున్న సొరకాయలో గింజలు ఉంటే కనుక గింజల పాటు మొత్తం తీసేసి చక్కగా తురిమేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక చిన్న కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న కప్పు దాకా తురుముకున్న క్యారెట్ని వేసుకోవాలి. తర్వాత మనం తురిమి పెట్టుకున్న సొరకాయని 1 కప్పు దాకా తీసుకున్నానండి. ఇక్కడ మీరు పిండి క్వాంటిటీ ఎక్కువగా తీసుకుంటే సొరకాయ క్వాంటిటీ కూడా ఎక్కువగానే తీసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు దాకా సొరకాయ తురుమును కూడా వేసి ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఇందులో ఒక 2 గ్లాసుల దాకా వాటర్ని పోసుకోవాలి. మొత్తం వాటర్ ఒకటేసారి పోసేయకుండా ముందుగా ఒక 2 పెద్ద గ్లాసుల దాకా వాటర్ పోసుకుని ఉండలేమీ లేకుండా పిండిని అడుగు నుంచి బాగా కలుపుకోవాలండి. ఈ పిండిలో ఇంకా మీ ఇష్టాన్ని బట్టి పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చండి. ఇలా కొద్దిసేపటికి పిండి చూసారు కదా, ఇలా గట్టిగా ఉంది. మీకు రవ్వ దోశలు పల్చగా ఇష్టం లేకపోతే ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే దోశల్ని ప్యాన్ కేక్స్ లాగా కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు రవ్వ దోశల కోసం పిండి పల్చగా ఉండాలి కాబట్టి నేను తర్వాత ఇంకొక 2 గ్లాసుల దాకా వాటర్ని యాడ్ చేసుకున్నాను. పిండి బాగా పల్చగా ఉండాలండి రవ్వ దోశలకి ఎప్పుడైనా సరే. అప్పుడే మనకి దోశలు క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి కరెక్ట్గా 4 పెద్ద గ్లాసుల దాకా వాటర్ సరిపోయాయండి. ఇక్కడ చూసారు కదా, మనకి దోశల బ్యాటర్ అనేది ఇలా పల్చగా ఉండాలి, అంటే గరిటె జారుగా ఉండాలి. ఇంత పల్చగా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి దోశలు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత దోశలు వేసుకోవడం కోసం పెనాన్ని బాగా హై ఫ్లేమ్లో పెట్టి పెనం బాగా కాలనివ్వాలండి. పెనం బాగా కాలిన తర్వాత ఇలా పైనుంచి కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసి ఇలా టిష్యూ పేపర్తో వైప్ చేసేసుకుంటే మనకి దోశలు అనేవి అతుక్కోకుండా చాలా బాగా వస్తాయి. పెనం బాగా వేడిగా ఉన్నప్పుడే మనం ఈ దోశల బ్యాటర్ని పెనం మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలండి. రవ్వ దోశలు వేసుకున్నప్పుడు రవ్వ దోశలు పర్ఫెక్ట్గా రావాలి అంటే పెనం బాగా వేడిగా ఉండాలండి. పెనం బాగా వేడిగా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి రవ్వ దోశలు. తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి దోశని ఒకవైపు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎర్రగా కాలనివ్వాలి. ఇలా ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత కావాలంటే రెండో వైపుకి కూడా తిప్పుకుని దోశని ఎర్రగా కాల్చుకోవచ్చు. లేదు అంటే ఒకవైపు కాల్చుకున్నా సరే సరిపోతుందండి. రెండో వైపుకు కూడా కాల్చుకుంటే ఏంటంటే మనకి ఎక్స్ట్రాగా క్రిస్పీగా వస్తాయి దోశలు అనేవి. ఇప్పుడు ఈ దోశ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. మిగిలిన దోశల్ని కూడా అలాగే వేసుకోవాలి. ఈ దోశల్లోకి కొబ్బరి చట్నీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీ. చూసారు కదా, లోపల మనం వేసుకున్న సొరకాయ తురుము కూడా ఎంత బాగా కనిపిస్తుందో. దోశలు కూడా క్రిస్పీగా అలాగే టేస్టీగా చాలా బాగుంటాయండి. తప్పకుండా సొరకాయతో ఒకసారి ఇలా రవ్వ దోశలు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ దోశల్లోకి కొబ్బరి చట్నీ ఒకటి ఉంటే చాలండి, తినడానికి టేస్ట్ బాగుంటుంది. కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది ఈ దోశల్లోకి. తప్పకుండా ఈ క్రిస్పీ రవ్వ దోశల్ని మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.